హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. ఇంతకుముందుకి నేను ముందే చెప్పాను గదా! మాకు మా మామ చనిపోయి సుష్టి ఉంది అని. సో, పూజారి గారిని అడిగితే ఇంకా 16 రోజుల తర్వాత ఎప్పుడైనా సరే శుద్ధి చేసుకోవచ్చని జెప్పి, సో, మేము ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి, ఇంకా 2 కలిసొస్తాయని జెప్పి ఇంకా శ్రావణ మాసం వచ్చే ముందల ఇల్లు శుద్ధి చేస్తున్నా అనమాట. సబ్జా ఎక్కి శుద్ధి చేస్తున్నా నేనే. ఇంకెవరు లేరు. సో, నేను కూడా ఏం చేస్తున్నా అంటే, నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నందున కొంచెం కొంచెం క్లీన్ చేస్తున్నా అనమాట. ఇంకా ఒకేసారి అంటే నాకు అవ్వదని చెప్పి, హెల్త్ చాలా ప్రాబ్లమ్ ఉందని చెప్పి, ఇంకా నాకు వీలైనట్టుగా నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా అనమాట. సో, ఈ విధంగా ఇల్లంతా తడి బట్టేస్తున్నా. స్పంజ్ తోటి మొత్తం తుడుస్తున్నా అనమాట. ఎందుకంటే మాది ఇంకా నీళ్ళు పెట్టి కొడితే పోవడానికి మేము రంధ్రం పెట్టలేదు బాగా. ఎక్కడ రంధ్రం పెట్టలేదని చెప్పి ఇల్లంతా ఇలా గోడలు అన్నీ సబ్జలు ఇంకా సెల్ఫ్లు అంతా తడిబట్టేసి తుడుస్తున్నా. సో, మధ్యలో ఒకటి మీషో ఆర్డర్ పెట్టినుంటే ఒకసారి, సో, అది కూడా వచ్చిందనమాట. దాన్ని తీసుకొని ఓపెన్ చేస్తే అస్సలు బాగలేదు, కానీ వాడాలి. ఇంకా ఆర్డర్ రిటర్న్ పెట్టేంత టైం నాకు లేదని చెప్పి ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. సో, బట్టలన్నీ కిందికేసి ఇల్లంతా చిందరవందర గందరగోళంగా పెట్టి నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నాను అనమాట. ఆబ్వియస్లీ అందరూ వాళ్ళొక్కరే చేసుకుంటారు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎవరికి వీలున్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటారు. సో, నాకు వీలున్నట్టుగా నేను చేస్తున్నాను అనమాట. సో, నేను ఈ పని చేసిన తర్వాత నేను నా పిల్లలు కలిసి మేము ఒక దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అట్టర్ ఫ్లాప్ జరిగిందనమాట. అస్సలు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాము. ఇంకా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయినాము. సో, ఏం జరిగింది ఏంటో తెలియాలంటే మీరు కామెంట్స్లో అడిగితే కంపల్సరీ చెప్పేస్తానమాట. సో, చూడండి, నేను నా పిల్లలు రెడీ అయ్యి వెళ్తున్నామన్నమాట భూత్పూర్ అవతల ఇంకొక ఊరికి. సో, అక్కడ జరిగిన అట్టర్ ఫ్లాప్ విషయానికి సప్పుడు చేయకుండా నవ్వుతూ మళ్ళీ వచ్చేసిన. సో, నేను ఈ విధంగా వీడియో తీస్తుంటే మా ఊరు వాళ్ళు చూస్తున్నారనమాట, ఈ పిల్లకి ఎప్పుడు వీడియోస్ పిచ్చేనా అని. అండ్ జాగ్రత్తగా పట్టుకున్న తర్వాతనే వీడియో తీస్తున్నాను.